తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరిన మీ అందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? ఈ లాక్డౌన్ సందర్భంగా మందిరాల్లో ప్రార్థనా కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి. ఎవరి గృహాల్లో వారే ఆరాధన కార్యక్రమాలు, ప్రార్థనా కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. పరమదేవుడు అతి త్వరలో ఈ వైరస్ను పూర్తిగా తగ్గించి మరలా మనందరం కలిసి మన తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి దేవుడు మహాభాగ్యం మనకి త్వరగా కలిగించగలగాలని మనసారా తండ్రికి ప్రార్థన చేద్దాం. అలాగే రోజు భీమవరం మెంటెవర్ తోటలో ఉన్న స్థానిక క్రీస్తు సంఘం తరపునను, మైప గ్రామంలో ఉన్న స్థానిక క్రీస్తు సంఘం తరపునను మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం నుండి కొన్ని సంగతులు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకునడానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథంలో యోబును గూర్చి చక్కగా ప్రస్తావించబడ్డాయి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. యోబు ఊజు దేశానికి సంబంధించిన వ్యక్తి. యోబు యథార్థవర్తనుడు, యోబు న్యాయవంతుడు, యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. యోబు చెడుతనాన్ని విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. యోబుకు సంబంధించి సమాచారం క్లుప్తంగా మనం ఆలోచిస్తే, యోబు దేవుని విషయంలో ఎలా ఉన్నాడు అనేది ప్రస్తావించబడింది. యోబు కుటుంబానికి సంబంధించిన సమాచారం ప్రస్తావించబడింది. యోబు ఆస్తికి సంబంధించిన విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఇలాంటి యోబు ఒక రోజున తీవ్రమైన కష్టాలు పాలవడం, తీవ్రమైన శ్రమల్లో ఉండడం, తీవ్రమైన ఇరుకులు, తీవ్రమైన ఇబ్బందులు, యోబుకు కలిగినటువంటి శ్రమలు యావత్తు ఈ గ్రంథంలో మనం చాలా చక్కగా చూడగలుగుతాం. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకునే సంగతి ఏంటంటే, యోబు గురించి మనందరికీ తెలుసు, యోబుకు కలిగిన శ్రమలు మనందరికీ తెలుసు, యోబు ఎలా వ్యవహరించాడో మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకునేటటువంటి విషయం ఏంటనంటే, యోబు శ్రమలలో ఉన్న పరిస్థితుల్లో యోబుకు వచ్చిన శ్రమల గురించి, యోబుకు వచ్చిన కష్టాల గురించి, యోబుకు వచ్చిన ఇబ్బందుల గురించి యోబు ఒకలా ఆలోచిస్తున్నాడు, యోబు భార్య ఒకలా ఆలోచిస్తుంది, యోబు స్నేహితులు ఒకలా ఆలోచిస్తున్నారు.
అంటే శ్రమలకు కారణాలు వెతుక్కోవటం ఈ పుస్తకంలో మనం చూస్తాం. కారణాలు తెలియకుండానే కారణాలు తెలిసినట్టుగా మాట్లాడటం మనం ఆలోచించబోయే పాఠంలో కనబడుతుంది. కారణాలు తెలియకుండానే కారణాలు తెలిసినట్టుగా మాట్లాడటం. యోబు శ్రమలకి ఇందుకే జరిగింది అని యోబు అంటాడు. యోబు శ్రమల గురించి ఇందుకే జరిగింది అని యోబు భార్య అంటుంది. యోబు కలిగిన శ్రమల గురించి ఇందుకే జరిగింది అని యోబు స్నేహితులు అన్నారు. వాళ్ళు మాట్లాడిన విధానం, లేకపోతే వాళ్ళు ఆలోచిస్తున్న కారణాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో విషయం ఇలా వ్రాయబడింది. ఆరు నుంచి చదువుకుందాం. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుకులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కుకొనుటకై చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. 2వ అధ్యాయం 9వ వచనంలో యోబు కలిగిన శ్రమల విషయంలో యోబు భార్య యొక్క దృక్పథం ఎలా ఉందో మనం గమనించవచ్చు. యోబు చాలా గొప్పవాడు, చక్కటి సంతానం కలిగిన వాడు, మంచి ఆస్తిపరుడు, ఆ దేశంలో గొప్పవాడు. ఇలాంటి యోబు ప్రస్తుతం ఎలా అయిపోయాడు అని అంటే, సంతానం పోయింది, ఆస్తి పోయింది, తనకున్నటువంటి సమస్తము కూడా కోల్పోయాడు. తను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగినటువంటి కురుపులతో మరి యోబు మొత్తపడ్డాడు. అలా ఉండే యోబు ఇలా అయిపోయాడు అనడానికి మొదటి 2 అధ్యాయాలు మనం చూస్తే చక్కగా అర్థమవుతుంది. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు అనే విషయాలు మనకు అర్థమవుతున్నాయి. జరిగిన పరిణామానికి యోబు భార్య యోబుతో మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతుంది అనేది ఆలోచన చేస్తే, అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణం కమ్మనెను. యోబు భార్య యోబుతో మాట్లాడుతున్న మాట, ఎందుకయ్యా ఇంకా యథార్థంగా ఉంటావు? ఈ పరిస్థితికి కారణం నువ్వు నమ్ముకున్న దేవుడే. దేవుడు నీకు ఏం చేశాడు? దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఏంటి ఉపయోగం? దేవుడు దేవుడు అన్నావు, భక్తి భక్తి అని బ్రతికావు, నీతి నీతి అని జీవించావు. ఏంటి దేవుడు నీకు చేసింది ఏంటి? నీ కుమారులను చంపేశాడు, నీ కుమార్తెలను చంపేశాడు, నీ ఆస్తి పోయింది, నీకున్నటువంటి గొర్రెలు, నీకున్నటువంటి గాడిదలు, నీకున్నటువంటి మరి ఒంటెలు, ఇవన్నీ కోల్పోయావు. చివరికి భయంకరమైనటువంటి వ్యాధితో ఈ బూడిదలో కూర్చున్నావు. నీతిమంతునిగా జీవించావు, యథార్థంగా జీవించావు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించావు. దేవుడు నీకు ఏం చేశాడు? ఈ శ్రమలకి కారణం దేవుడే. ఈ శ్రమలకు కారణం దేవుడే. ఆ దేవుణ్ణి
దూషించి నువ్వు చచ్చిపో. దేవుని దూషించి మరణం కమ్మనెను. అంటే యోబు భార్య యోబుకు వచ్చిన శ్రమల విషయంలో ఎవరిని నిందించే ప్రయత్నం చేస్తూ ఉందనంటే దేవుడే దీనికి కారణం. దేవుడే మమ్మల్ని ఎలా చేశాడు, దేవుడే మాకు ఈ గతి పట్టించాడు, దేవుడే 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 ఇలా చేశాడు అని మరి దేవుని మీద బాధతో, దేవుని మీద కోపంతో, దేవుని మీద చాలా రగిలిపోతూ ఉన్నట్లుగా తన మాటల్లో మనం గమనించవచ్చు. నీతిగా యథార్థంగా బ్రతికినందుకు దేవుడు నీకు ఏం చేశాడు అని యోబు భార్య యోబును ప్రశ్నించడం మనం గమనిస్తాం. అంటే యోబు శ్రమల విషయంలో యోబు భార్య అలా ఆలోచిస్తుంది. మరొక సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే 4వ అధ్యాయంలో 3వ వచనం నుండి మనం చదువుకోగలిగితే, యోబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు తొట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడు వైతివి. అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? మన భక్తి మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. ధైర్యాన్ని ఇవ్వగలిగిన భక్తి మనం సంపాదించుకోవాలి. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? 7వ వచనం గమనించండి. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థ వర్తనలు ఎక్కడైనా నిర్మూలమైనా, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడుని విత్తువారు దానినే కోయుదురు. 7వ వచనంలో జ్ఞాపకము చేసుకొనము అని యోబు స్నేహితుడైన తేమానీయుడైన ఎలీఫజు యోబు దగ్గరికి వచ్చి ఓదార్చడానికి వచ్చి ఓదార్పు మాటల్లో ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ధైర్యం చెప్తున్నట్టుగానే ఉంది, యోబును నిందిస్తున్నట్టుగానే ఉంది. ఒక పక్క ధైర్యం చెప్తూనే మరో ప్రక్క తను అనుకున్న ఆలోచనని యోబు మనసులో పెట్టడం జరిగింది. జ్ఞాపకము చేసుకున్నాము, నిరపరాధి అని ఒకడు ఎప్పుడైనా నశించిన, నిరపరాధి నశించిన సందర్భం ఎక్కడైనా ఉందా? యథార్థ వర్తనలు ఎక్కడైనా నిర్మూలమైనా, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన పాయింట్ ఏంటంటే, తేమానీయుడైన ఎలీఫజు యోబును ఆదరించడానికి వచ్చిన వాడై ఉన్నాడు. ఎలీఫజుతో పాటు జాఫరు, బిల్దదు ఈ ముగ్గురు యోబుకు మంచి స్నేహితులు. యోబుకు కలిగిన కష్టాల విషయంలో తెలుసుకుని యోబును పరామర్శించడానికి, యోబును ఆదరించడానికి వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు. దాంట్లో ఒకడైన తేమానీయుడైన ఎలీఫజు మాట్లాడుతూ కారణాన్ని, అసలైన కారణం తెలియకుండానే కారణం తెలిసినట్టుగా మాట్లాడటం గమనిస్తున్నాం. ఇక్కడ ప్రస్తావించిన మాట ఏంటంటే, నిరపరాధి నశించుకోవటం ఎక్కడైనా జరిగిందా? యథార్థవర్తనులు నిర్మూలమైనట్టు ఎక్కడైనా జరిగిందా? కాబట్టి నీతిమంతులు నశించుకోవటం నేను ఎక్కడ చూడలేదు, యథార్థవంతులు నశించుకోవటం నేను ఎక్కడ చూడలేదు. ఈరోజు నీకు ఇంత ఉపద్రవం జరిగిందంటే, ఎంత శ్రమ వచ్చిందంటే, ఎంత కష్టం వచ్చిందంటే నువ్వెక్కడో తప్పు చేస్తుంటావు, నువ్వెక్కడో పాపం చేస్తుంటావు. నువ్వు నీతిమంతుడు కాదేమో, నువ్వు యథార్థవంతుడు కాదేమో, నువ్వు పరిశుద్ధుడు కాదేమో. కాబట్టి
ఎక్కడో నీతిని పోగొట్టుకుని ఉంటావు, యథార్థతను వదిలేసి ఉంటావు, భక్తిని వదిలేసి ఉంటావు, భక్తిహీనంగా ఎక్కడో జీవించుంటావు. అందుకే దేవుడు నీకు ఈ శిక్ష పంపించాడు. అంటే యోబు స్నేహితులు మాట్లాడుతున్న మాటలు ఏంటనంటే, నీతిమంతులకి నాశనం కలిగినట్టుగా మేము ఎక్కడ చూడలేదు. మరి నీకు ఇంత నాశనం జరిగిందంటే, ఇంత శ్రమ వచ్చిందంటే, ఇంత కష్టం వచ్చిందనంటే నువ్వు ఎక్కడో తప్పు చేస్తుంటావు, నువ్వు ఎక్కడో పాపం చేస్తుంటావు. నువ్వు పాపం చేసినందుకే, నువ్వు తప్పు చేసినందుకే, నువ్వు నీతిగా బ్రతకనందుకు, నువ్వు భక్తిగా బ్రతకనందుకు నీకు ఈ కష్టాలు వచ్చి ఉండొచ్చు అని యోబు స్నేహితులు మాట్లాడారు. కాబట్టి గమనించారు. యోబు భార్య ఏం మాట్లాడుతుందో చూసాం, యోబు స్నేహితులు ఏం మాట్లాడారో చూసాం. యోబు ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు గమనించుదాం. 33వ అధ్యాయంలో, యోబు గ్రంథం 33వ అధ్యాయంలో, యోబు గ్రంథం 33వ అధ్యాయంలో 16 నుంచి గమనించాలి. 33:16 నుంచి చదువుతున్నాను, 19 వచనాల వరకు. నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొని చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. 19వ వచనం గమనించాలి మీరు. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. 19వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటనంటే, వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. పైనుంచి మాట్లాడుతున్న మాటల్లో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, నరులు తమకున్న దానిని బట్టి గర్వించే ఛాన్స్ ఉంది. ఈరోజు మనుషులు గర్వాన్ని వ్యక్తం చేయటం మనం చూస్తున్నాం. అంటే ఈ గర్వము నాశనానికి దారితీస్తుంది. మనుషుల్లో గర్వం రాకుండా చేయడానికి, మనుషులు గర్విష్ఠులు కాకుండా చేయడానికి, వ్యాధి చేత మంచం ఎక్కటం వలన ఒకని ఎముకలలో ఎడతగిన నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణము నొందును. శిక్షణము నొందును అంటే శిక్ష వేరు, శిక్షణము వేరు. శిక్ష పనిష్మెంట్, శిక్షణము ట్రైనింగ్, అభ్యాసం, నేర్చుకోవడం. అంటే యోబు మాట్లాడిన మాటల్లో శ్రమల విషయంలో యోబు యొక్క దృక్పథం ఎలా ఉంది అంటే, ఈ శ్రమలు వచ్చాయి, ఈ శ్రమల వల్ల నేనేదో నేర్చుకోవాలి, దేవుడు నాకు ఏదో నేర్పించాలనుకున్నాడు, నేనేదో నేర్చుకోవాలి, ఈ శ్రమల వల్ల నాకేదో పాఠం ఉంది, దేవుడు నాకేదో పాఠం చెప్పాలనుకున్నాడు, దేవుడు నాకేదో పాఠం నేర్పించాలనుకున్నాడు. కాబట్టి నాలో ఇంకా తెలియనివేవో ఉన్నాయి, వాటిని తెలుసుకోవడానికి, వాటిని తెలుసుకోగలందులకే దేవుడు నాకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఇది. అంటే ఈ శ్రమల వలన నేనేదో నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. శిక్షణము నందును. కాబట్టి నేను నేర్చుకోవటం కోసమే ఇవి వచ్చాయి. నాలో ఇంకేమైనా, నాకు తెలియనివి ఏవైనా ఉంటే, నేను ఇంకా నేర్చుకోనివి ఏవైనా ఉంటే వాటిని నేర్పించుతున్నాడు దేవుడు నాకు. దేవుడు నాకు ఏదో నేర్పించాలనుకున్నాడు, అందుకే ఈ శ్రమలు వచ్చాయి. దేవుడు నాకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, అందుకే ఈ శ్రమలు వచ్చాయి అని యోబు తన మాటల్లో ప్రస్తావించాడు. గమనించండి,
యోబుకు వచ్చిన శ్రమల విషయంలో యోబు భార్య దృక్పథం ఎలా ఉందో చెప్పాను. దేవుడు మనకి ఏం చేశాడు, ఇంతకాలం నుంచి భక్తిగా ఉన్నాం, దేవుడు మాకు ఏం చేశాడు అని కోపంతో ఊగిపోతూ మాట్లాడినటువంటి వ్యక్తిగా యోబు భార్యను చూస్తాం. ఓదార్చడానికి వచ్చినటువంటి యోబు స్నేహితులు అంటారు, నీతిమంతులు నశించిపోవటం మేము ఎక్కడ చూడలేదు, మరి నీకు ఇంత నాశనం జరిగిందని అంటే నువ్వు నీతిమంతుడు కాదేమో, నువ్వు యథార్థవంతుడు కాదేమో, నీలో కూడా లోపాలు ఉన్నాయేమో, నీ లోపాల వల్లే నీకు ఈ శిక్ష వచ్చిందేమో అని అన్నారు వాళ్ళు. యోబు అంటున్నాడు, నేనేదో నేర్చుకోవాలి, దేవుడు నాకేదో నేర్పించడానికి, దేవుడు నాకేదో తెలియచేయడానికి ఇవన్నీ పంపించాడు అని యోబు ఆలోచిస్తున్నాడు. వాస్తవానికి యోబు ఆలోచించింది కరెక్ట్ కాదు, యోబు భార్య ఆలోచించింది కరెక్ట్ కాదు, యోబు స్నేహితులు ఆలోచించింది కరెక్ట్ కాదు. 1-2 అధ్యాయాలు మనం క్షుణ్ణంగా చదవగలిగితే జరిగిన వాస్తవం ఏమిటి అనేది మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. 1వ అధ్యాయము యోబు గ్రంథం 1వ అధ్యాయము అసలైన కారణాన్ని ఇక్కడ మనకు తెలియచేయడం చూస్తున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6 నుంచి చదువుతున్నాను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడైనా. దేవునికి అపవాదికి మధ్య జరిగినటువంటి ఈ పోరులో, దేవునికి అపవాదికి మధ్య జరిగినటువంటి పోరులో దేవుడు యోబును గురించి ప్రస్తావిస్తే అపవాది యోబు విషయంలో మాట్లాడుతున్నాడు. యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. ఊరకనే నీ యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడేంటి? నువ్వు అతను దీవిస్తున్నావు, నువ్వు అతన్ని ఆశీర్వదిస్తున్నావు, నువ్వు అతను గొప్ప చేస్తున్నావు, నువ్వు అతని పట్ల కావలసినవన్నీ ఇస్తున్నావు, కాబట్టే అతను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. 11వ వచనంలో మాట్లాడాడు. 10వ వచనం, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. నువ్వు దీవిస్తున్నావు కాబట్టే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుని సముఖంలో అపవాది విసురుతున్న సవాలేంటో గమనించాలి. 11వ వచనం, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో చెప్పగా, అప్పుడు యెహోవా మాట్లాడుతున్న మాట ఏంటో చూడండి. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశములో ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఆ విధంగా దేవునికి అపవాదికి మధ్య జరిగినటువంటి పోరులో యోబు శ్రమల పాలవటం మనం గమనిస్తున్నాం. అంటే సాతాను యోబును దీవిస్తున్నావు కాబట్టి నీకు లోబడుతున్నాడు, యోబును ఆశీర్వదిస్తున్నావు కాబట్టి నీకు లోబడుతున్నాడు, యోబును వర్ధల చేస్తున్నావు కాబట్టి నీకు లోబడుతున్నాడు, యోబు చుట్టూ కంచి వేసావు కాబట్టి నీకు భయపడుతున్నాడు, నీకు లోబడుతున్నాడు, నీతిగా భక్తిగా యథార్థంగా బ్రతుకుతున్నాడు. నువ్వు దీవించడం మానేస్తే నిన్ను వదిలేసి పారిపోతాడు. దేవుడు
సాతానుకు బుద్ధి చెప్పడానికి. దేవుని కుమారుడు, దేవుని పిల్లలు ఎలా ఉంటారో, దేవుని కుమారుడు, దేవుని పిల్లలు దేవుని విషయంలో ఎలా ఉంటారో, ఎలా ఉండాలో అపవాదికి తెలియచేయడానికి యోబును శ్రమలకు అప్పగించడం జరిగింది. అంటే వాస్తవానికి యోబు దేవుని కుమారుడు, దీవించినా లోపడతాడు, దీవించకపోయినా లోపడతాడు, దీవించిన దేవుని కోసమే బ్రతుకుతాడు, దీవించకపోయినా దేవుని కోసమే బ్రతుకుతాడు. అది తెలియచేయడానికి యోబు యొక్క శ్రమలు ఈ గ్రంథంలో మనం చూస్తాం. అంటే వాస్తవానికి యోబు భార్య అనుకున్నది వాస్తవం కాదు, యోబు అనుకున్నది వాస్తవం కాదు, యోబు స్నేహితులు అనుకున్నది వాస్తవం కాదు. కానీ యోబు విషయంలో దేవుని కుమారుడంటే ఎలా ఉంటాడు, దేవుని బిడ్డ అంటే ఎలా ఉంటాడు, దేవుని పిల్లలంటే ఎలా ఉంటారు అనేది నిరూపించడానికి, అపవాదికి నిరూపించడానికి యోబును కొద్ది కాలం శ్రమల పాలు చేయడం జరిగింది. యోబు యొక్క శ్రమలు శాశ్వతం కాదు, శ్రమలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. యోబుకు వచ్చిన శ్రమలు భయంకరమైన శ్రమలు, యోబుకు వచ్చిన ఇబ్బందులు భయంకరమైన ఇబ్బందులు, యోబుకు వచ్చిన శోధనలు భయంకరమైన శోధనలు, యోబుకు వచ్చినటువంటి ఇరుకులు భయంకరమైన ఇరుకులు. అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, సహనం కలిగి ఉన్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగా కన్నాడు. యోబు ఏ విషయంలో కూడా నోటి ద్వారా కూడా పాపము చేయలేదు అనే మాట వ్రాయబడు. కాబట్టి దేవుని కుమారుడైన యోబు విషయంలో అపవాదికి పాఠం చెప్పడానికి, దేవుని కుమారుడైన యోబు విషయంలో అపవాదికి బుద్ధి చెప్పడానికి మరి శ్రమలు రావటం మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో మనం అంటాడు, యెషయా గ్రంథంలో ఈ మాట రాయబడింది. 55వ అధ్యాయము 8-9 వచనాల్లో ఈ మాట చదువుకుని ముగిద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 8-9 వచనాలు అంటాయి. 55వ అధ్యాయము 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. 9వ వచనం అంటాడు, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. దేవుని తలంపులు మనకు తెలిసినట్టుగా మనం మాట్లాడేస్తూ ఉంటాం. ఏమో ఇందుకే వచ్చిందేమో, అందుకే వచ్చిందేమో, అందుకే ఎలా జరిగిందేమో, ఇందుకు ఇలా జరిగిందేమో అని చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. కారణాలు తెలియకుండానే కారణాలు తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రతి దాని వెనుక దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది. మనం ఎన్ని ఊహలు పెట్టుకున్నా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని ఊహించినా, ఎన్ని మనం అనుకున్నా దేవుడు అనుకున్నదే స్థిరం. దేవునికంటూ క్లారిటీ ఉంది. ఏది జరిగించినా ఆలస్యం అవ్వడానికి కారణం ఉంది, త్వరగా జరగడానికి కారణం ఉంది, అనుకున్నది వెంటనే అయిపోవడానికి కారణం ఉంది, అనుకున్నది వెంటనే జరగకపోవడానికి కారణం ఉంది. ప్రతి దానికి దేవుని చిత్తం ఉంది. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. కాబట్టి గమనించుతాం, అన్నీ మనకు తెలిసినట్టుగా మాట్లాడవద్దు, అన్నీ మనకు తెలియవు. అన్నీ మనకు తెలిసినట్టుగా మాట్లాడితే దేవుని దృష్టిలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం కోల్పోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తెలియకుండా తెలిసినట్టుగా మాట్లాడే ప్రయత్నం ఎవరూ చేయకూడదు. యోబు గ్రంథంలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటనంటే, అంటే ఈరోజు పాఠంలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటనంటే, కొన్ని కారణాలు మనకు తెలియకపోవచ్చు, కొన్ని కారణాలు మనకు తెలియవచ్చు. తెలియని వాటిని కూడా తెలిసినట్టుగా మాట్లాడకూడదు, అది వాస్తవం కాదు. అది ఈ పుస్తకంలో మనం గమనించాం. కాబట్టి ప్రసంగి గ్రంథంలో ఇంకొక మాట అంటాడు, 5వ అధ్యాయం 2వ వచనంలో. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు,
కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. దేవుని సన్నిధిని అనాలోచనగా పలకడానికి మన హృదయమును త్వరపడనీయక నోటిని కాచుకోము అండి. యోబు భార్య తనకిష్టం వచ్చినట్టు మాట్లాడింది. యోబు స్నేహితులు తనకిష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. యోబు తను అనుకున్నది మాట్లాడాడు. వాస్తవానికి శ్రమలకు కారణం విర్రవీగుతున్న అపవాదికి బుద్ధి చెప్పటం. దేవుని కుమారుడు దేవుని విషయంలో ఎంత స్టెబిలిటీగా ఉంటాడో, ఎంత నిక్కచ్చిగా ఉంటాడో అనేది చూపించాలనుకున్నాడు, చూపించాడు. అది చూపించే విషయంలో యోబు దేవుని పక్షంగా ఎంతో సహకరించాడు. అలాగే యోబు విషయంలో దేవునికి మహిమ వచ్చింది. అలాగే మన విషయంలో దేవునికి మహిమ వచ్చేటట్టుగా మనం బ్రతుకుదాం. అనాలోచనగా మాట్లాడొద్దు, దేవుని మహిమ కోసం మాట్లాడదాం. మిమ్మును మీ కుటుంబములను పరమదేవుడు నిండారులుగా దీవించాలని, ఆదరించాలని, ఈ కష్టకాలంలో దేవుడు కాపాడి మరింత రెట్టింపు ప్రతిఫలం దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ప్రార్థిద్దాం. వందనం.